ఇదే పేరు ఇది తెచ్చినావే ఎంత 55,000కా? సూడిదా పాలిస్తుందా? ఎన్నో నెల సూడిది? 10 రోజులు అయితే ఇంత అంట. ఇది 1:30 చెప్పినావు. ఎంత అడిగిరే వాళ్ళు? 90 అడిగినా చెప్పిన మళ్ళీ 1,00,000 అడిగిన చెప్పిన. ఓకే, అడిగి 1,00,000 అడిగిన చెప్తాడు. క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. ఈ రకం ఉంది క్వాలిటీ వచ్చేసి. ఎన్ని లీటర్ పాలు ఇస్తుందే? 12 అవుతుండొచ్చు కానీ ప్రజెంట్ అయితే 8 అవుతున్నాయి. ఎన్ని రోజులు అవుతుంది? నేను వారం రోజులైనా ఎల్లివాళ్ళు అయినాయా? ఓకేనా? 4 అయితే పూటకు 2 మన లోకల్ టైప్ అండి. చెప్తావా? ఓకే, ఎన్నో అయితే పర్లేదు. ఫస్ట్ ఇదేనా? ఓకే, క్వాలిటీ మాత్రం ఈ రకం ఉందండి. మన రైతు దగ్గర ఉంది ప్రజెంట్ అయితే. వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ. ఫస్ట్ ఈత చెప్పడం మాత్రం 80,000 చెప్పిందండి. వాళ్ళు ఎంత అడిగిరే? 65 అడిగిరు. 60 కాడ మొదలు పెట్టిరుగా. రైట్, 60,000 కాడ మొదలు పెట్టిరు. నడుస్తుంది వ్యాపారం అయితే. ఇంకా ఈ వారం చాలా తక్కువ వచ్చినాయండి బళ్ళు అయితే చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి. లోకల్ బర్రె అండి ఇది. మన లోకల్ టైప్. బయట ఎక్కడ కట్టేసుకుని మేస్తా అని చెప్తున్నా అన్నగారు అయితే. రెగ్యులర్గా తీస్తుంటారు మార్కెట్లోకి. ఎంత చెప్పినా రేట్ ఇది? 75,000 చెప్పినావు. ఎన్ని ఇస్తాయి పాలు? 6 లీటర్ పాలు ఇస్తుందా? క్వాలిటీ మాత్రం ఈ రకం ఉందండి. 6 లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్నాను. 75,000 చెప్పిండు. ఎన్నో అయితే బర్రె ఇది? ఈతతో 2 అదేనా? 2 అయితే అంటుండండి. క్వాలిటీ మాత్రం ఈ రకం ఉంది. 5,000కి అయిపోయిందండి. వ్యాపారం అయితే జరిగిపోయింది. పాలు ఎన్ని ఇస్తా అని చెప్పినా? 6.5. ఓకే, మీరే అన్నకున్నది? ఎవరు మీరే? మైసంపల్లి. మీ చేరియాల? ఓకే, ఈ చేరియాలా అన్నది? మైసంపల్లి. ఓకే ఓకే ఓకే. పాలు ఎన్ని ఇస్తా అని చెప్పినది? 6.5 గ్యారంటీ. ఎన్ని రోజులు ఇంత బర్రె? వారం రోజులు పట్టదా? అదే అదే అదే. బయట ఎక్కడ కట్టేసుకుంటే మేస్తుందా? అదే అంటున్నా. అదే మేస్తుంది కాబట్టి అడిగిన. అదే అదే అదే. ఈ రకం ఉందండి. 65,000 వ్యాపారం జరిగిపోయింది. వాళ్ళు గ్యారంటీ అంటుండు. ముర్రా క్రాసా? ప్యూర్ ముర్రానా? ప్యూర్ ముర్రా అని చెప్తారండి. క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. బర్రె వచ్చేసి తొలచూరుదేనా ఇది? తొలచూరుదేనా? ఏం రేట్ చెప్పినావు? ఇది 1,00,000 రూపాయలు చెప్పినావు. తొలచూరు పెయ్య అంటే ఈ రకం ముందు వచ్చేసి ప్యూర్ ముర్రా అంటుండు. 1,00,000 రూపాయలు చెప్పిండు. ఇది వాళ్ళు చెప్పిందే ఫైనల్ కానీ మనం మాట్లాడుకోవచ్చు. బార్గెన్ కానీ ఖచ్చితంగా ఉంటుందండి. నమస్తేనే. ఈ రకం ఉంది క్వాలిటీ వచ్చేసి అయితే. వ్యాపారం అయితే జరిగిపోయిందండి. వ్యాపారం జరిపి సైడ్ కట్టేసుకోవడం జరిగింది. అన్న ఎవరి మీది? చింతగట్టు. ఎంత కొన్నావు బర్రెన్? 85,000 కొన్నావా? ఎన్ని పాలు ఇస్తా అన్న? 8 లీటర్లు పక్కా అంట. అమౌంట్ కట్టేసిన మొత్తం? ఓకే, ఇది కల్మత్తో కన్నా అంటారు కదండి? పంచకళ్యాణి. ఓకే, ఈ రకం ఉందండి. క్వాలిటీ వచ్చేసి ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్. ఎవరు కొన్నారు? ఏం కాదు ఏం కాదు. ఇక ఇది మళ్ళీ ఉంది. ఇది కొత్త రాగం బాగుంది. ఇది 9, ఇది 10. క్వాలిటీ మాత్రం బాగున్నాయండి. బళ్ళు వచ్చేసి ఈ రకం ఉన్నాయి. 2 కలిసి 1,00,000.
అన్న ఎంత చెప్పినా పర్లేదు ఇది 2,10 చెప్పింది. 2,10. 2,10నా? 2,10 చెప్పాను. 2 బళ్ళు వచ్చేసి 2,10 చెప్పిన అంటే ఏది సెకండ్ లాక్టేషన్ 2 బళ్ళు అడ్వాన్స్ సెకండ్. ఈ సెకండ్ 45కి ఇస్తా అంటున్నాడు. ఈ రకం దండి బర్రె జర ముదురు బర్రె అనేది. ఎన్ని పాలండి సార్ అనేది? 6 లీటర్ పాలు చెప్తున్నది. మన లోకల్ బర్రె అండి, లోకల్ టైప్ ఉంది ఇది. ఇప్పుడు 30 బళ్ళు వచ్చేసి వ్యాపారం అంతా నడుస్తుంది. అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఒకటి ఈనింది, ఒకటి ఇంతదా? ఎన్ని ఇస్తుంది పాలు ఇక్కడిది? ఈనింది 5 ఇస్తా. పూటకి 5ఆ? ఒకటి అడుగుతున్నారు అక్కడ వాళ్ళు. వ్యాపారం నడుస్తుంది అటు. ఈ రకం ఉందండి క్వాలిటీ. వ్యాపారం అంతా నడుస్తుంది అక్కడ. వ్యాపారం నడుస్తున్నట్టు. వ్యాపారం నడుస్తుంది ఏంటంటే రూపాయలు అయితే వ్యాపారం అయితే జరిగిపోయిందండి. 1,40,000 అయితే వ్యాపారం అయితే అయిపోయిందండి. ఈ రకం ఉంది వాళ్ళు వచ్చేసి. ఏది 10 లీటర్లు అని చెప్పి అన్ని కడిగి తక్కువ వచ్చినాయి బాగా. ఇలా చూసి అడుగుదాం మనం ఒకసారి. వీడియో అంతా మాట్లాడాక వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్. ఇవాళ మనం హుస్నాబాద్